ఆలూ టిక్కీ రెడీ చేసుకునే విధానం. ముందుగా ఒక 4 ఆలూస్ తీసుకొని అందులో 2 హాఫ్స్ చేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన ఆలూస్ని ఒక బౌల్లో తీసుకొని వాటిని స్మాష్ చేసి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఈ రెడీ అయిన పేస్ట్లో మనకి కావాల్సిన పదార్థాలు వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం మరియు ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, మరో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇందులో తగినంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయ్యాక ఇందులో మరో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ లేదా బియ్యం పిండిని వేసుకోవచ్చు. ఇక్కడ నేను బియ్యం పిండి వాడుతున్నాను, ఎందుకంటే ఆలూ టిక్కీ అనేది క్రిస్పీగా రావడానికి. తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంతలోపు మన హ్యాండ్కి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పేస్ట్లో నుండి మనం ఆలూనైతే ఇలా టిక్కీస్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ ఆలూ టిక్కీస్ మనం రెడీ చేసుకునేవి ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి, గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు.